ఆ ఇడుపు కాగితం గురించి మొత్తం ఏదో ఇట్లా మాకు టైటిల్స్ ఇవ్వండి, తెలుగు టైటిల్స్ ఇవ్వండి అని చెప్తున్నారు. అవును, అడిగారు. సినిమా నేను గత ఆదివారం రోజు కూడా నేను ఇంటికి వచ్చి ఒక ఆయన అమ్మ ఇలా అని అన్నాడు. అంటే ఆ వీడియో చూసి నా రక్తం పొంగిపోతుంది. అరే, ఇది ఎప్పుడు చెప్పాలా అనుకున్నా, ఆదివారం చెప్పేసిన. ఇడుపు కాగితం అంటే వెనకట పెద్దలు వాళ్ళ భర్త భార్యకు నచ్చకుంటే అది పెద్దోళ్ళ దాంట్లో, అది ఊరు బయట ఎక్కడనో పిల్లలు ఎవరు చూడకుండా మళ్ళీ పుస్తక దించినప్పుడు ఇటు తిరిగి మళ్ళీ కూడా చూడకుండా వెళ్ళిపోవాలి. అలాంటిది ఇడుపు కాగితం వైట్ పేపర్ మీద రాసి అప్పుడు పట్టవేళ్ళపటి వరకు సంతకాలు పెట్టి నీకు ఆయనకు సంబంధం లేదని రాసిచ్చేటోళ్ళు. అదే ఒక టైటిల్ పెట్టి ఒక వ్యక్తి తీసుకుంటాడు. ఇడుపు కాగితం టైటిలే బాగుంది అసలు నన్ను అడిగితే. ఎందుకంటే మన దేశం మీద జరిగాయి. ఇప్పుడు కోర్టు వచ్చింది, అప్పుడు లేదు కదా. ఆ టైటిల్ పెట్టి ఆయన సినిమా తీస్తే ఒక వ్యక్తి అందరూ ఆయన అట్టుంది, ఒక వ్యక్తి మా భాష అర్థం కాలేదట, ఈ సినిమా అర్థం కాదట, తెలుగులో రాసి మళ్ళీ మనం చూపియాలన్నట. ఇది ఎక్కడదయ్యా? మన తెలంగాణ లాంగ్వేజ్ పెట్టి ఎన్ని సినిమాలు చేసిండ్రు, ఎంతో డబ్బు సంపాదించిండ్రు. మరి ఏంటది ఇప్పుడు? అంటే ఇడుపు కాగితం మీకు అర్థం కాలేదా? అలా ఇంకొకటి ఆ ఇడుపు కాగితం దాంట్లో ఒక స్టేజ్ మీద ఒక అమ్మాయి మాట్లాడుతుంది. ఒక అమ్మాయి ఆంధ్ర పిల్లని పెట్టారు. వీళ్ళు కూడా ఏం చేస్తారు, మొత్తం ఆంధ్రాలో పెట్టుకుంటారు. మన తెలంగాణ బిడ్డలకు ఎవ్వరికి అవకాశాలు ఇవ్వలేదు, అది మనకు తెలుసు. అయితే అమ్మాయి అంటుంది, అయ్యో అందరూ తెలంగాణ వాళ్ళే ఉన్నారు, వాళ్ళ భాష నాకు అర్థం కావట్లేదు అంటుంది అమ్మాయి. మరి వాళ్ళ భాష అర్థం కావట్లేదు అని ఆ సినిమాలో ఎందుకు యాక్షన్ చేస్తుంది? ఎందుకు వచ్చింది? అవును కదా, నువ్వు కించపరిచినాకనే అందరు అది. అసలు అమ్మాయి ఒక స్టేజ్ మీద ఎందుకు అమ్మాయి మాట్లాడింది? మీ డైరెక్టర్, మీ ప్రొడ్యూసర్ కూడా క్వశ్చన్ చేయాలమ్మా, నిన్ను తీసుకుపోయి పెట్టినందుకు వీలాంటి విమర్శ వచ్చిందని అనాలే. మా తెలంగాణ భాష యాస గురించి మాట్లాడేదానికి ఎవరికి అర్హత లేదు. ఎందుకంటే స్వచ్ఛమైనది ప్రేమ ఉంటుంది, తెలంగాణ లాంగ్వేజ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మరి మీ ఆంధ్ర లాగుకుంటా మాట్లాడతారు, ఇంత పొడి చాక్కుంటా మాట్లాడతారు. మీ లాంగ్వేజ్ గురించి మా వ్యక్తులు ఎవరన్నా ఒక్క చిన్న మాట కూడా అన్నారా? ఎందుకంటే మన అందరం ఒకటని ఇప్పటిదాకా బతుకుతున్నాం కాబట్టి తెలంగాణ లాంగ్వేజ్ దాని గురించి ఎక్కియొద్దు. ఇడుపు కాగితం సినిమా అంటే అదే టైటిల్, ఇంకా ఏరేది ఏం లేదు. దానికి సోషల్ మీడియాలో అందరు కూడా దాన్ని ఏదో పెద్ద గతర లేపి సోషల్ మీడియాలో పెట్టిండ్రు, వాళ్ళని ఇచ్చేశారు. వాళ్ళు నా డైరెక్టర్ అనే అమ్మాయి ఎన్ని పోక్సంగ్ చేసిందండి, ఇట్టయినవి ఉన్నాయండి. మరి అమ్మాయి ఏం చేయను, పోరంబోకుని తెచ్చి పెట్టలేదు కదండి. మంచి అమ్మాయిని ఎన్నుకుండు. ఆ పిల్లగాడు మన తెలంగాణ మంచి పిల్లగాడు, ఆ పిల్లగాడు ఎన్ని ఇట్టు కాలేదు. మరి ప్రియదర్శిని మరి మా తెలంగాణ వాళ్ళు పెట్టినరని కుట్రతోటే ఎవరో చేశారు మేము అనుకుంటున్నాము. కానీ ఇప్పటి నుంచి ఎవరైనా తెలంగాణ ఆంధ్ర డైరెక్టర్లని ఎవరైనా తెలంగాణ బిడ్డలు కూడా ఉండరు, ఆడపొరగాళ్ళు మగ పొరగాళ్ళు ఉండరు. మీరు వచ్చి ఇక్కడ తీస్తారు కాబట్టి వాళ్ళకు కూడా మీరు అవకాశం ఇవ్వాలి. అందరూ వాళ్ళేనా? ప్రొడక్షన్ కానీ ఏజెంట్లు కానీ ఎవరు కానీ మా తెలంగాణ వాళ్ళు ఎవరో ఒక్కళ్ళు మీ ఆంధ్ర వాళ్ళేగా. మీ అన్నట్టనో బతుకుని, మీ కష్టం మీది, మా కష్టం అది. అదొక్కటి ప్రజలు ఆలోచించి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఏదేదో మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టి తెలంగాణని కించపరచొద్దని ప్రతి ఒక్కళ్ళని అడుగుతాను. మీరు తెలంగాణ లెవెల్ కించపరిచినా కానీ అంటే ఉరికొత్తాను జనాలు. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ప్రతిదీ వింటారు. ఎందుకంటే మనం అందరం ఒకలాగా ఉండాలని మేము అనుకుంటున్నాం. ప్రకాశ రాజునైనా ఎవరినైనా ఇంకా మన తెలంగాణ వాళ్ళ మీద ఏదన్నా అంటే మాత్రం వాడిని గేదెంకుంటా బట్టలు ఇప్పి కొట్టుడే ఈసారి.